నిత్యము వాక్యము చేత నేనైతే సంతృప్తి చెందుతూ ఉన్నాను. ఎందుకంటే యవన బిడ్డలతో ముఖ్యంగా ఎందుకు అని అంటున్నానంటే, ప్రతి శనివారము యవనస్తులతో జరిగేటువంటి ఈ బైబిల్ స్టడీ విషయం అయితేనేమి, వారికి ఇచ్చేటువంటి లేఖన భాగాల విషయంలో నేనైతే చాలా సంతృప్తి చెందుతూ ఉన్నాను. అనేక లేఖన భాగాలు మరలా జ్ఞాపకం చేసుకోవడానికి, అనేక విషయాలు, లోతైనటువంటి విషయాలు నేను కూడా అర్థం చేసుకుని నేర్చుకోవడానికి దేవుడు నాకు ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిన విధానమును బట్టి దేవుని ఎంతో గణపరుస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ధ్యానం చేస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి ఒక్కరము తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు, ఎంత వాక్యములో మనము పరిజ్ఞానం సంపాదించినప్పటికీ వాక్యం అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎంత తోడినప్పటికీ ఆ వాటరు వస్తూనే ఉంటుంది. కనుక వాక్యము ఇంతటితో నాకు చాలు, బైబిల్ నేను చాలా ఎక్కువగా చదివాను, ఇక నాకు వాక్యముతో అంత అవసరం లేదు అనేటువంటి దైవజనుడు కానీ, పండితులు కానీ, తత్వవేత్తలు కానీ, విశ్వాసాలు కానీ లోకంలో ఎవ్వరు కూడా లేరనే చెప్తాను. ఎందుకనంటే వాక్యాన్ని ఎంత చదువుతున్నప్పటికీ మీరు ఎప్పుడైనా కొంతమంది కొన్ని విషయాలకి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, బానిసలు అయిపోతారు. ఎందుకు బానిసలు అయిపోతారంటే, కొంతమందిని మనము డ్రింక్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు మానొచ్చు కదా, ఎందుకు దానికి బానిస అయిపోయావంటే అని అంటాడు, మానుకోలేకపోతున్నాను అంటాడు. ఒక చెడ్డ వ్యసనానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎంతకాలం అలా ఉంటావు, బయటకు రావచ్చు కదా అని అడిగామనుకోండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇప్పటికే పేకల లోతులో నేను మునిగిపోయాను అంటాడు. కొంతమంది నవలలు చదువుతూ ఉంటారు. ఆ నవలలు చదివేటప్పుడు వ్యాఖ్యానకర్తలు వారు బోధనా విధానము లేదా వారు పలికేటువంటి పదజాలాలు కొన్ని సందర్భాలలో ఆ నవలు చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మన హృదయాన్ని అత్తుకుంటూ ఉంటాయి. దానికి కొంతమంది ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. తిండి మీద ఉండదు, సమయం ఎంత అయిందో తెలీదు, అసలు దేని గురించి ఆలోచించకుండా అసలు బ్రష్ చేసామా లేదా, స్నానం చేసామా లేదా, తిన్నామా లేదా, అసలు ఇది బ్రేక్ఫాస్ట్ టైమా, లంచ్ టైమా, డిన్నర్ టైమా కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది వాటికి ఎడిక్ట్ అయిపోయి దాని మీదే ఏకాగ్రత కలిగి ఉంటారు. ఇంకేదో కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అంటే, రచయిత ఇంకేదో కొత్త విషయాన్ని తెలియచేయాలనుకుంటూ ఉన్నాడని వారి దృష్టి అంతా కూడా ఆ నవల మీదే ఉంచుతారు. అంటే ఈరోజు ఈనాటి కాలంలో ఇప్పుడు నవల్లో అంతగా లేవు, ప్రాచుర్యములు లేవు. కాకపోతే ఇప్పుడు మన అందరికీ అతి భయంకరమైనటువంటి వ్యసనము ఒకటి ఉంది. అది మీరా నేనా అని పర్టికులర్గా చెప్పలేను. ప్రతి ఒక్కరి చేతుల్లో, ప్రతి ఒక్క ఇంటిలో నాకు తెలిసి ఇది వరకు ల్యాండ్ ఫోన్ ఒకటి ఉండేది. ఎవరో రేరు, గ్రామానికి ఒకటో రెండో ఉండేవి. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటాయి. అది ఎందుకు అంటే, ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నానండి అంటే ఒక ఫోన్తో నాకు సరిపోవడం లేదు, ఇంకొక ఫోన్ నేను క్యారీ చేస్తున్నాను అని ఒక సెలలో డ్యూయల్ సిమ్ అంటాయి కదా, 2 సిమ్ములు అంటే ఒక్కొక్కరు 4 సిమ్ములు క్యారీ చేసేటువంటి పర్సన్స్ కూడా, అంత బిజీ స్కెడ్యూల్ కలిగిన వారు కూడా లేకపోవడం లేదు. అంటే ఆ వ్యక్తి దానికి సమయపాలన అనేది చూసుకోకుండా వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. నిజానికి మీరు వాక్యము లోతుల్లోకి వెళ్ళినప్పుడు, దాన్ని చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానిస్తున్నప్పుడు వీటన్నిటికంటే మధురమైనటువంటి జ్ఞాపకాలను ఇస్తుంది. హల్లెలూయా. మధురమైనటువంటి అనుభూతులను ఇస్తుంది. వాక్యపు లోతుల్లోకి ఎప్పుడైతే మనం తొంగి చూస్తామో, ఒక సముద్రములో మత్స్యకారులు ఎక్కువగా సముద్రం మీదకి వేటకి వెళ్ళినప్పుడు, వారు సముద్రం మీదకి అందరూ వేటకు వెళతారు, కానీ అందులో కొంతమంది మాత్రమే కొన్ని విలువైనటువంటి వస్తువులు తెచ్చుకుంటారు. అందరూ వేటకెళ్ళి చేపలు తెచ్చుకుంటారు, కానీ రకరకాల పరికరాలు తెచ్చుకుంటారు. సముద్రంలో అనేకము దొరుకుతూ ఉంటాయి, కానీ ఎవరైతే లోతుల్లోకి వెళతారో వారికి శ్రేష్టమైనటువంటి ముత్యాలు దొరుకుతాయి అనడంలో ఏ విధమైన అనుమానము లేదు. దేవుని బిడ్డలుగా ఈనాడు నేను ఎందుకు ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను అనంటే, దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు పైపైనే మనం చదువుకొని వెళ్ళిపోతే, పైపైనే ధ్యానించుకొని వెళ్ళిపోతే, పైపైనే ఏవో కొన్ని చేపలు మన జీవిత మనుగడకు సరిపోయినటువంటి మత్స్యకారుల జీవనోపాధికి అవసరమైనటువంటి రీతిలో ఎలాంటి
పని అయితే ఎలాంటి చేపలు అయితే తెచ్చుకుంటాడు, చేపలు ఆయన కూడా తీసుకొస్తాడు, ఏవో కొన్ని చేపలు తెచ్చుకొని అమ్ముకుంటాడు. ఆ రోజుతో కాలక్షేపం అయిపోద్ది. కానీ కొంతమంది లోతుల్లోనికి వెళ్ళి ఆలస్యమైన, కొద్ది శ్రమైన, ఇబ్బంది అయిన, ప్రాణాలకు తెగించి లోతుల్లోనికి వెళతారు కనుకనే విలువైనటువంటి ముత్యాలను తెచ్చుకుంటారు. అతడు ధైర్యంగా జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యపు విలువలు, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఆలస్యం అవుతుంది, కొద్దిగా కష్టం అవుతుంది అర్థం చేసుకోవడానికి, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పదజాలాన్ని లేదా వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని మనము అన్వయించుకోవడము, లేదంటే మన బ్రతుకులో మనం అంటే జీర్ణించుకోవడం చాలా కష్టమే. అరే నా బ్రతుకు ఇలా ఉందా, అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇన్ని లోపాలు ఉన్నాయా అని మనము తెలుసుకుంటున్నప్పుడు కొద్దిపాటి ఇబ్బంది మన బ్రతుకు ఎదురవుద్ది. కానీ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి నీ హృదయానికి వాక్యాన్ని దగ్గరగా తీసుకుని వెళితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ వాక్యం యొక్క విలువ ఏంటో, వాక్యానికి ఉన్నటువంటి మాధుర్యం ఏంటో. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ఆయన అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించను. నా బాధలలో నాకు ఏం కలుగజేస్తూ ఉంది? నెమ్మదినిస్తుంది. అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉంది. నీ మాట లేకపోతే నేను బ్రతకలేదు. ఈరోజు దేవుని మాట మన జీవితంలో బ్రతికిస్తుంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీ జీవితానికి మనుగడలేదు. సాధారణమైన వ్యక్తులు అందరూ బ్రతుకుతారు, మనం కూడా బ్రతుకుతున్నాం. నేను చెప్పాను చూడండి, మత్స్యకారులు ఇద్దరు వేటకు వెళితే పైపైన చేపలు పట్టుకుని వచ్చేసేవాడు బ్రతుకుతున్నాడు, లోతుకెళ్ళి చేపలు తెచ్చుకున్నవాడు కూడా బ్రతుకుతున్నాడు. కానీ లోతుకి వెళ్ళినవాడు కొంచెం విలువైనటువంటి పరికరాలు తెచ్చుకుంటాడు. పైపైనే ఉన్నవాడు ఆ వారమో నెల రోజులతో తన జీవితం అయిపోతే ఎలాంటి జీవితాన్ని మరి అలవాటు చేసుకోవడానికి కష్టపడుతున్నాం? వాక్యపు లోతుల్లోకి తొంగి చూస్తూ ఉన్నారా? వారం అంతా కూడా దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఇచ్చినటువంటి చక్కటి ఆధిక్యత ఏంటంటే రోజుకి కనీసం 1 గంట అయినా ఇంటి దగ్గర గడపడానికి అవకాశం ఉంది. లేదండి రోజంతా కూడా 24 గంటలు నేను బిజీగా ఉన్నాను అన్నవారు ఎవరు కూడా లేరు. రోజుకి కనీసం 1 గంట, ఎక్కువ అవసరం 1 గంట వాక్యము చదివి, నువ్వు చదివినటువంటి అధ్యాయం మీద ఎంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు, ఆ వాక్యం నుండి ఏం అర్థమైందో ఒక నోట్స్ మీద ఎంతమంది రాసుకుంటూ ఉన్నారు, రాసుకున్నటువంటి ఆ వాక్యాన్ని ఇది దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అని అక్కడ మీరు కిందని ఆ డేట్ వేసుకొని రాసుకోండి. ఈరోజు ఒక అధ్యాయం చదవండి, లేదా ఒక 10 వచనాలు చదవండి. ఆ 10 వచనాల్లో దేవుడు నీతో ఏం మాట్లాడాడో, నేనేం సరిచేసుకోమన్నాడో, లేదంటే నీకు ఏ ఆశీర్వాదాలు ఇస్తానన్నాడో, ఆ 10 వచనాల్లో దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు నీకు వచ్చినటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని అక్కడ చక్కగా అర్థంగా రాసుకోండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడండి. ఆ నోట్స్ 1 ఇయర్ తర్వాత మీరు చూస్తే మీరు వాక్యపు లోతుల్లోనికి, వాక్య అనుభవంలోకి వెళతారనేది మరి దేవుని సేవకుడిగా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ప్రకటన. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాదండి, మాకు చాలా పనులు ఉన్నాయి అని అంటే ఎన్ని పనులున్నా మన బ్రతుకు చివరికి దీనితోనే ప్రారంభించబడుతుంది, దీనితోనే ముగించబడుతుంది. మన బ్రతుకు దేవుని వాక్కుతోనే ప్రారంభించబడుతుంది, దేవుని వాక్కుతోనే ముగించబడుతుంది. ఆయన అంటూ ఉన్నాడు కదా, నరులను నాకు ఇష్టమైనటువంటి వారుగా తయారు చేసుకున్నాను, తన జీవాత్మ హృదయుడు. మరి ముగింపు దేనితో ప్రారంభించబడుతుంది? మన్నైనది అయిపోవును, ఆత్మ అంటే నాది నాకు ఇచ్చేయి అంటాం కదా. దేవుడు ఎంత, నేను అనుకుంటాను దేవుడు చాలా స్వార్థపరుడు అనుకుంటానండి. స్వార్థపరుడు అంటే చూడండి, 2 తోటికోడలు ఉన్నారంట. నేను చిన్నప్పుడు కథ విన్నాను. 2 తోటికోడలు ఉంటే, తోటికోడలు ఉన్నదట, పాపం వీడి దగ్గర ఒక చీర ఉంది, ఒక చీర ఉంటే ఆ ఒక్క చీర కూడా చక్కగా పాపం ఉతుక్కొని ఆరేసుకొని, రాత్రులు ఉతుక్కొని ఆరేసుకొని మరలా ఉదయాన్ని కట్టుకునేదట. ఆ మరుసటి రోజున కూడా మరలా రాత్రులు ఉతుక్కొని ఆరేసుకొని అలా ఆ చీరతో అలా గడుపుతూ ఉండేదట. తోటికోడలు వచ్చానదట, ఇదిగో నేను నీకు కొత్త చీర ఇస్తాను, ఎంతకాలం ఆ చీర కట్టుకుంటావు అని చెప్పేసి కొత్త చీర ఇవ్వగానే, అరే కొత్త చీర వచ్చింది కదని చెప్పేసి ఉన్న చీర కాస్త తీసుకెళ్ళి పొయ్యిలో పడేసిందట. ఇప్పుడు వచ్చిన చీర ఉంటుందా, ఊడిపోద్దా? ఆవిడ వచ్చి ఆ 2 రోజుల తర్వాత 3వ రోజు వచ్చానదట, నా చీర నాకు ఇచ్చేయాలన్నట. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. కానీ నీలో ఉన్న ఆత్మ ఎలాంటిదో తెలుసా? నీ సొంతం కాదు. మనం విర్రవేగేటువంటి గర్వం అంటే మనము తూగిసలాడేటువంటి లోకము ఏదో ఒక రోజు ఎరువు లాంటిదే, ఇది ఒకరోజు బరువే, కనుక ఖచ్చితంగా విడిచిపెట్టాలి. దేవుడు అంటాడు, ఇదిగో నా ఆత్మ నాకు ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, తండ్రి ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను అని ఆయనే ఇచ్చేస్తే మరి ఆత్మని ఎన్ని రోజులు పట్టుకుని వేలాడతారు? దాచుకోగలమా? దావీదు అంటాడు, అయ్యా నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి
ఎక్కడికి పారిపోతాను? అగాధములోనికి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశ మంచులకు వెళ్ళిన అక్కడ ఉన్నావు అయ్యా, భూ సరిహద్దుల వరకు పరిగెత్తి పారిపోయిన అక్కడ ఉన్నావు అయ్యా, నా ఆత్మను నీ యొద్ద నుంచి నేను తప్పించుకోలేను అని భక్తుడైన దావీదే సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఇలా అంటున్నానని బాధపడకండి. ఆఫ్టర్ ఆల్ మన బ్రతికెంతండి? అవునా కదా? బ్రతుకున్నంత వరకు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలని గట్టిగా ప్రేమిస్తారు. ఎప్పుడైతే ఊపిరి పోయిందో కనీసం పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. 1 గంట, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు శవాన్ని అక్కడ పెట్టుకొని అమ్మా నీ భర్త కదా పట్టుకొని గట్టిగా ఒకసారి కౌగిలించుకో అని అంటే ఆవిడ ఏమంటో తెలుసా? ఏమొస్తుంది? వాసన వస్తుందండి. చాలండి, నేను తట్టుకోలేను అంటే ఇలాగని చెప్పలేదు, నాకు అసహ్యం వేస్తుందని చెప్పదు, నేను తట్టుకోలేను కదా నోటి తీసుకెళ్ళి పాతి అని అంటది. దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన ఆత్మను ఒకరోజు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్కు కొరకు సిద్ధపడండి. అయ్యా, నీ మాట మాత్రమే నన్ను బ్రతికిస్తుంది అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనం నుండి 34 వచనాల వరకు మనం చదివితే, అంతకంటే ముందు ఒక చిన్న సంఘటనలు, కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల యొక్క సందర్భాలు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. కొన్ని సందర్భాలు ఏంటంటే, పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక కుమార్తెని పౌలు గారు ప్రార్థనాపూర్వకంగా ఆ దురాత్మ నుంచి విడిపించారు. ఈ పుతోను దెయ్యం పట్టినటువంటి ఆ కుమార్తెని ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా విడిపించారో, అక్కడున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు ఏమైపోయాయంటే, ఇదిగో మా వ్యాపారం యొక్క లాభము పడిపోయింది. హల్లెలూయా. అమ్మ ఇటువైపు చూడండి. మా వ్యాపారం యొక్క లాభము పడిపోయింది అంటే, ఈ పౌలు అనేటువంటి దైవజనుడు ఏ ప్రాంతం నుండి వచ్చాడో తెలీదు, ఇతను వచ్చి మాకు వచ్చేటువంటి లాభమును పడగొట్టేశాడు. ఆ పుతోను అనేటువంటి దయ్యం ఉండడం ద్వారా మాకు లాభసాటి వచ్చేది, సోది చెప్పేది అని పౌలు మీద చాలా కోపాన్ని పెంచుకొని పౌలుని మరి ఇక్కడ తీసుకెళ్లి చెరసాల్లో పడేసినట్లుగా పడేశారు, చెరసాల్లో వేశారు. అయితే పౌలు శీల ఆ రాత్రికాల సమయంలో చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, భయపడలేదు. పాటలు పాడుతూ ఉంటే చెరసాల పునాదులు అదిరి దేవుని దూత దిగి వచ్చి వారిని బయట తీసుకొని వచ్చేసింది. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పౌలు శీలల యొక్క జీవితాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన మనము మన జీవితానికి అన్వయించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో 27వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారేమో అనుకొని కత్తి దూసి తనను తాను చాలండి. ఈరోజు దేవుని వాక్యపు చేత నింపబడినటువంటి మన జీవితాలు చాలా సందర్భాలలో, దేవుని సన్నిధిలో నడిచేటువంటి మన బ్రతుకులు కొన్ని సందర్భాలలో ఏమవుతున్నాయి అనంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వాలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు తొందరపాటు నిర్ణయాలు అనే పదాన్ని వాడుతూ ఉన్నానంటే, మనం ఏమంటామంటే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న శ్రమలు రాగానే వెంటనే మనకు గుర్తొచ్చే పదం ఏంటంటే, నేను సూసైడ్ చేసేసుకుంటానండి, నేను చచ్చిపోతానండి, ఇంకా నా జీవితానికి అర్థం లేదండి, ఇంకా నా జీవితానికి విలువ లేదండి, ఇంకా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదండి, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదండి, అసలు నన్ను ఇంట్లో మనిషిలా కూడా చూడడం లేదండి, మా ఇంట్లో ఉన్న కుక్కకైనా విలువ ఉంది కానీ నాకు కనీసం ఆస్థానం కూడా ఇవ్వడం లేదు, కాబట్టి నేను చచ్చిపోతానండి. ఏం చేస్తాను అంటే, నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అని చాలామంది వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. అంటే కంప్లీట్గా అక్కడ ఏది వాస్తవమో, అసలు ఏం జరిగిందో, ఏది తప్పో ఏది ఒప్పు ఇంకేమీ ఆలోచించరు. అక్కడ ఎంతవరకు వాస్తవం ఉందో అంటే కనీసం కొద్ది ముందుకు వెళ్ళి ఆలోచించడానికి కూడా అవగాహన లోపం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు తండ్రి లేనటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు, భర్త లేనటువంటి భార్యలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు, తల్లి లేనటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. అరే తల్లిదండ్రులు ఏం చెబుతారో వినకుండానే భయాందోళనకు గురైపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించిన వారు ఉంటూ ఉన్నారు. లేరా ఈ లోకంలో అలాంటి వారు? 10th క్లాస్ పాస్ అవ్వలేదనో,
ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదనో, లేదంటే ఉద్యోగం రాలేదనో, లేదా ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేదనో, లేదంటే ఆలస్యం అవుతుందనో, ఇంకేదేదో ఆలస్యం అవుతుందనో, అంటే ఇంక అందరూ చూసి నవ్వుతున్నారనో, ఎగతాళి చేస్తున్నారనో, అంటే తొందరపాటు నిర్ణయం. ఇక్కడ చెరసాల అధిపతి చేసినటువంటి పని మీరు చూడండి. పారిపోయారేమో అనుకున్నాడట, కనీసం వెతికాడా? కనీసం వాళ్ళు ఎక్కడున్నారో చూసాడా? చూడలేదు. అంటే అపోహ, పారిపోయి ఉంటారు, అయిపోయి ఉంటుంది, ఇంకా నా జీవితంలో జరగదు, ఇంకా నా బ్రతికింతే, అంటే తొందరపాటు నిర్ణయాలు. ఈరోజు ప్రార్థనా జీవితం కలిగినటువంటి బిడ్డలు కూడా, వాక్యపు లోతుల్లో ఉన్నవారు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేటువంటి బ్రతుకులను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు లోకంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఒక సంవత్సరానికి దాదాపుగా 20 లక్షల మంది చనిపోతున్నారట. ఒక సంవత్సరానికి ఆత్మహత్య చేసుకొని, మామూలుగా మరణం వచ్చిన వారు కాదు, ఒక సంవత్సరానికి 20 లక్షల మంది చనిపోతూ ఉన్నారట. అది మరి అలాగే 40 సెకండ్లకి, ప్రతి 40 సెకండ్స్కి దాదాపుగా ఒకరు చనిపోతూ ఉన్నారట. ఒక్కొక్క నిమిషానికి 6 చనిపోతున్నారని ఇక్కడ మరి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి, తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనడంలో ఏ విధమైనటువంటి అతిశక్తి లేదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. అందుకని సాతానుగాడి యొక్క ప్రణాళికలు, సాతానుగాడి యొక్క ఆలోచన విధానాలు, సాతానుగాడి యొక్క తలంపులు మన మీద ప్రభావం చూపించడానికి సాధ్యమైనంత దూరముగా మనం ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. చూడండి, సాతానుగాడి యొక్క ప్రణాళికలు ఏంటంటే మనలను దేవునికి దూరం చేయాలి. నీ చెవిలో జోరేగలాగా వస్తాడు, అయిపోయింది, ఇదిగో మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా, మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా, ఈ సంవత్సరం అంతా నువ్వు ఎంత బిడ్డకి ఇచ్చావు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని చెప్పు, కనీసం ఫస్ట్ క్లాస్ మాట దేవుడే కానీ ఏ క్లాస్లో జాయిన్ అవ్వలేదు అంటే పాస్ అవ్వలేదు, కనీసం ఆర్డినరీకి కూడా పాస్ అవ్వలేదు, మెరిట్ వస్తుంది అన్నావు కదా, ఏది మెరిట్? ఇంతేనా? ఇదేనండి చదువు? ఇప్పుడు నువ్వు వీధులోకి వెళ్ళి ఏం సమాధానం చెప్తావు? నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్తావు? నీ తల్లిదండ్రులను చూసి ఎగతాళి చేస్తారేమో అని మన చెవిలో ఒక రకమైనటువంటి స్వరము వినబడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రతి యవన సహోదరుడు, ప్రతి తల్లి, ప్రతి సహోదరుడు జ్ఞాపకం చేసుకోవాలి, అది సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అని ఏ విధమైనటువంటి సందేహం లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా, సాతానా నన్ను వదిలి వెళ్ళిపో అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి ప్రార్థనా జీవితము, వాక్యపు అనుభవంలో నీవు ఉన్నప్పుడు ఏది సాతాను స్వరమో ఏది దేవుని స్వరమో నీకు తెలుస్తుంది. దేవుడు నీవు అంటే ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత దేవుని యొక్క ప్రణాళికలు చూడండి, ఆ ఏదైనా వనములో నుంచి పంపించేసిన తర్వాత పొండి అని వదిలేశాడా దేవుడు? మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ శరీరమును ధరించుకొని, అరే కోపంతో నెట్టేశారు కదా అని మరలా వచ్చి తన ప్రాణమును బలి అర్పణ ఇచ్చి నిన్ను హక్కుని చేర్చుకున్నాడు. అది దేవుని ప్రేమ. కానీ అపవాదిగాడు అంటాడు, అయిపోయింది నీ బ్రతుకు, చచ్చిపో, యోధా మారుమనసు పొందు, దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్పాడు సాతానుగాడు? చెప్పలేదు. మీరు చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ఒకవేళ ఇంకేసి ప్రేరేపితలు అవుతూ ఉన్నారా? మీ మనసు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉందా? ఏ సమస్య ద్వారైనా మీరు ఒకవేళ ప్రేరేపించబడితే దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను, అది సాతానుగాడి ప్రేరేపణే. కానీ నీ దేవుడు నిన్ను అంత తొందరగా విడిచేటువంటి దేవుడు కాదు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు తన ప్రాణమునిచ్చినంత ప్రేమను నీకు పంచుతూ ఉన్నాడు. అంతే తప్ప నిన్ను అన్యాయంగా వదిలేసేటువంటి దేవుడు కాదు. మనం ఏమనుకుంటామంటే, సర్వసాధారణంగా కొన్ని కుటుంబాలు చూస్తాం కాబట్టి స్నేహితుల మధ్యనే ఏమొస్తాయంటే, ఇదిగో ఈ మధ్యలో నాకు ఫోన్ చేయడం మానేసావు, ఈ మధ్యలో నన్ను పలకరించడం మానేసావు కాబట్టి అంటే నా మీద నీకు ఏం తగ్గిపోయింది? ఈరోజు అంటే ఈ మధ్య నువ్వు డ్యూటీ దగ్గర ఎక్కువ ఉండవు, ఇంటికి రావడం మానేసావు అంటే, పాపం ఆఫీసులో బోల్డంత పని ఎత్తి మీద ఎంత తిరగడదేమంత ఉంటుంది ఆయనకి. ఆయన పై అధికారి ఒప్పుకోడు. పోనీ ఇంటికి వెళ్దామా అంటే ఈవిడ చక్కగా వండుతుందని తెలుసు, భార్య వంట ఏ భర్తకి తినడం ఇష్టం ఉండదు, రావాలని ఉంటుంది, కానీ ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంటుంది. అమ్మ నాకు కుదరడం లేదని ఫోన్ చేస్తే, నాకు తెలిసిలేండి సంగతి, ఈ మధ్యన పూర్తిగా నువ్వు పారిపోయావు అంటారు. మారిపోయావు కాదు, పారిపోయావు ఎక్కడికో. మీకు తెలిసి ఏ పదాలు వాడతారు అంటే పూర్తిగా పారిపోయావు. ఎక్కడ పారిపోతాడు? దేవుడు అన్నాడు, తన తల్లిని తండ్రిని విడిచి నిన్నే కదా అత్తుకుంటానన్నాడు. దేవుడే చెప్పినప్పుడు నీకెందుకు అనుమానము? నిన్ను అత్తుకునేటువంటి భర్త నీ దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వస్తాడు? కాకపోతే తన ఒత్తిడి, తనకున్నటువంటి ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, తనకున్నటువంటి అనేక కారణాలు కావచ్చు, నీ స్నేహితులైనా నీ అన్నదమ్ములైనా ఎవరైనా మీరు అర్థం చేసుకోండి, సాతానుగాడు నిన్ను ప్రేరేపించే విధానమును బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆత్మ నిత్య నరకానికి ఆహుతి అయిపోతే ఇందులో ఏ విధమైన అనుమానము లేదు.
దేవుడు నిన్ను ప్రేరేపించేటువంటి దేవుడు కాదు, నువ్వు చనిపో అనే దేవుడు కాదు. దుష్టుడిని సైతము మారు మనసు పొంది నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. నడి సముద్రాన్ని వదిలేసేటువంటి దేవుడు మన దేవుడు కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి. ఏమంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి ఎదురు దెబ్బ తగలలేదా? అబ్రహాము అవమానించబడలేదా? అబ్రహాము శ్రమల పాలు అవ్వలేదా? కొన్ని మోసే గారు శ్రమ పడలేదా? యాకోబు, ఇస్సాకు, మోసే అంటే చూడండి, అంటే పౌలు గారికి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులుగా పేరుగాంచినటువంటి విశ్వాసవీరులుగా, అంటే పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా, యోకోబెత్ కానీ, మిరియాము కానీ, లేదంటే బైబిల్ గ్రంథంలో మరియమ్మ కానీ, వీళ్ళందరూ కూడా ఏ నిందలు పడకుండా, ఏ అవమానాలు ఎదుర్కోకుండా, ఏ శ్రమలో పడకుండా అలా ఉన్నపాటినే లేయ కానీ, రెబెకా కానీ, ఎవరి గురించి అని మీరు ఆలోచన చేయండి. ఏ సమస్యను ఎదుర్కోకుండా, ఏ నిందను ఎదుర్కోకుండా, అవమానించబడకుండా ఇంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నారా అమ్మా? సంపాదించుకున్నారా? మరి మనం ఎందుకు శ్రమలు ఓర్చుకోలేకపోతున్నాం? చిన్న చిన్న శ్రమలలో ఓర్చుకోలేక తొందరపాటు నిర్ణయాలు. ఇక్కడ శరసాల యొక్క అధిపతట ఆయన ఏం చేస్తున్నాడంటే, అంటే పారిపోయారేమో, చేయి జారిపోయిందేమో, ఇక నాకు దక్కదేమో, ఇక నా మనిషి కాదేమో, ఇక మా వారు కాదండి, మా బంధువులు మమ్మల్ని పూర్తిగా వదిలేశారు, మీకు మాకు ఇంకెవ్వరూ లేరు, మేమెవరమే అనాథులమే. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎంతమందితో వచ్చారు అమ్మా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమందితో వచ్చారు? ఎంతమందితో వచ్చారు? పోనీ ఎవరితో వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? పోనీ మీకంటూ ఒక మార్గం ఉందా? ఒక క్యారెక్టర్స్ ఉందా? ఎవరి కోసం వచ్చారు? నేను ఈ లోకానికంటే ఒక టార్గెట్తో వచ్చానండి. పోనీ మందిరానికి ఎందుకు వచ్చారంటే చెప్పగలరు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలంటే పాస్టర్ గారండి ఇది మాత్రం పక్క బలగుద్ది చెప్తానని అంటారు. కానీ లోకానికి వచ్చేటప్పుడు నీ గమ్యం ఏంటో నీకు తెలియదు, నీ స్థితిగతులు ఏంటో నీకు తెలియదు. మరి వచ్చేటప్పుడు తెలియలేనటువంటి గమ్యస్థానము, వెళ్ళేటువంటి గమ్యస్థానం ఏంటో తెలుసుకోవాలా తెలుసుకోకూడదా? కానీ దాని గురించి ఆలోచన చెయ్యం. చూద్దాంలేండి చచ్చినాడు కన్ను కిందనో అనుకుంటున్నారేమో. కానీ దేవుడు వదలడు, మన పిలక పట్టుకుని నేర్చుకెళ్తాడు అక్కడికి. ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఒక చోట అంటాడు, సాయంత్రం ఏడుపు వచ్చును, రాత్రి అది ఉండి మరలా ఉదయకాల సమయంలో పారిపోద్దట. కీర్తనకారుడు దావీదు దైవజనుడు అంటాడు, సాయంత్రం ఏమొస్తుందట? ఏడుపు వస్తుంది. చుట్టంలాగా సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉంటుంది, ఉదయాన్నే పారిపోద్దట. అంటే నీ జీవితంలో అలా ఉండిపోదు, శ్రమ అనేది, అవమానం అనేది అలా ఉండిపోదు, నింద అనేది అలా ఉండిపోదు అని దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మారా తర్వాత ఏమొచ్చింది? చేదు తర్వాత, దుఃఖం తర్వాత, వేదన తర్వాత. అంటే వీటన్నిటినీ మనకు తెలుసుండి కూడా మనం ఏం చేస్తామంటే, ఇంకా ప్రపంచంలో నా ఎంత దరిద్రపురాలు లేదండి, నా ఎంత దరిద్రుడు లేడండి, ఇంకా ప్రపంచంలో దేవుడికి నేను ఒక్కడనే కనబడ్డానండి, శ్రమలన్నీ నాకే, నిందలన్నీ నాకే, అవమానాలన్నీ నాకే. ఏమండి నాకు తెలియకడుగుతానండి, చర్చిలో ఎంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కదాన్ని దేవునికి కనబడ్డానండి. వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు తట్టుకుంటున్నారు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంతే. వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు ఓర్చుకుంటున్నారు, నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంతే. వాళ్ళకి ఉన్నాయి, వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఆధారపడుతున్నారు, నువ్వు దేవుని మీద ఆధారపడడం లేదు అంతే. ఈరోజు ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడిన తర్వాత సమాధి దగ్గరికి మొట్టమొదటిగా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు అమ్మ? మాట్లాడండి. కొంతమంది స్త్రీలు, పేర్లు అవసరం లేదు, కొంతమంది స్త్రీలు వెళ్ళారు. నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు మాత్రమే వెంబడించారా? వారు మాత్రమే వెంబడించారా? చాలామంది స్త్రీలు వెంబడించారు, చాలామంది పురుషులు వెంబడించారు. అంటే ఇప్పుడు ఈరోజు ఆ స్త్రీలకి వాళ్ళ భర్తలు వదిలేశారా? పర్వాలేదు మీరు వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చారా? వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్తున్నావు, బుద్ధి జ్ఞానం లేదా, చచ్చును ఆయన ఎలాగో చచ్చిపోయాడు, ఇప్పుడు మరలా నువ్వు అక్కడికి వెళ్తే ఎవరు కంటి పడతావు? రోమా ప్రభుత్వ అధికారులు కంటిలో పడతావు. ఇప్పటికే ఏదో బతుకు జీవుడు అన్నట్టుగా ఉన్నది మన బ్రతుకు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి లేనిపోయిన సమస్యలన్నీ మోసుకొస్తావు, ఉండు అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నాకు తెలిసి నేను అనుకుంటాను, అయ్యా ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు కదయ్యా, ఆయన మనల్ని అనాథలుగా విడిచే దేవుడు కాదు. ఏ శ్రమ వచ్చినా పర్వాలేదు, అవమానాలు ఎదురైనా పర్వాలేదు, తీసుకెళ్ళి యేసు ప్రభు వారు వెళ్ళి మనల్ని కూడా చంపేస్తారా అని ధైర్యం చూసి వారు వెళ్ళారు.
అందుకని వారి చరిత్రలో నిలిచిపోయారు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, విశ్వాసులు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. కానీ కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిలో ఎందుకు ప్రఖ్యాతి పొందుకుంటారు? కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా ఎందుకు బ్రతుకుతారంటే వాళ్ళకి సమస్యలు లేవా, వారిపైన నిందలు లేవా, వారి మీద అవమానాలు లేవా? కానీ మనం ఏం చేస్తాం తెలుసు, అదన్నీ వాళ్ళకి సంబంధించినండి, మనకు సంబంధించింది కాదండి అనుకుని ఇలా వెళ్ళిపోతాం. వాళ్ళు బాధలు పడతారండి. ఎవరు బాధలు పడతారు? మనందరం వెళ్ళేది దేవుని సన్నిధికి కాదా? మనందరం వెళ్ళేది ఒక పరలోక రాజ్యం కాదా? అంటే మీరు పరలోక రాజ్యం రారా? అది మాది కాదండి, మాది వేరే స్థలం అండి. వాళ్ళ బాధలు వాళ్ళే పడతారండి. ఎవరు బాధలు ఎవరు పడరు. ఖచ్చితంగా అందరం కలిసి ఒక స్థలానికి వెళ్ళాలి. జ్ఞాపకం చేసుకోండి. సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, అమ్మా నేను వచ్చి వారిని కలుసుకుంటానని చెప్పండి. మీరు పట్టించుకోలేనంత మాత్రాన్ని దేవుడు మిమ్మల్ని వదిలేడు. ఖచ్చితంగా మీ దగ్గరికి కూడా, మా ఇంటి వరకు వచ్చిన ఆయన మీ ఇంటికి రాడా? వస్తాడు ఒకరోజు. డైరెక్ట్గా దగ్గరకు వచ్చి పిలుస్తాడు, జక్కయ్య రా అర్జెంటుగా అంటాడు. అంతే. మాకు తెలియని మరీ పిలిచాడు, అమ్మా ఏంటి సంగతి, ఏంటి మనకు అదేంటి అంటే, అబ్బాయి లేదండి నేను అంత నేను గులివంద పూస లాంటి దాన్ని. అంటే గులివంద పూస చాలా బాగుంటుంది, కానీ కిందనే ఉంటుంది. నాకు తెలుసమ్మని సంగతి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు ఇంకా. యేసు ప్రభువు ఏ ఒక్కరిని వదిలిపెట్టడు, వచ్చిన వారిని వదిలిపెట్టడు, రాలేని వారిని కూడా వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తొందరపాటి నిర్ణయాలు, శ్రమలు మనకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. ఆ జైలధికారి అధిపతి తొందరపాటు నిర్ణయం ఒకటి తీసుకుపోయాడు. పారిపోయారేమో అనుకున్నాడు. తన ప్రాణాన్ని తనే సంహరించుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు పౌలు వచ్చి మాట్లాడుతారు, అయ్యా తొందరపడకు, మేము ఎవరు ఎక్కడికి వెళ్ళలేదా, ఎక్కడే ఉన్నాం అని చెప్పి ఎప్పుడైతే పౌలు మాట్లాడాడో, నేను అనుకుంటాను ఒక ఖైదీని అప్పటి వరకు ఎలా సంబోధించుంటాడు. పోలీసులకి ఒక రకమైనటువంటి కోడ్ ఉంటుంది. చాలా సందర్భాలు మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, ఎరా నిజం ఒప్పుకుంటావా, లేకపోతే మాకున్నటువంటి స్టైల్లో మా స్టైల్లో నీకు ట్రీట్మెంటు ఇమ్మంటావా అంటే వాళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది. 3rd డిగ్రీ అంటారు కదా, అంటే వాళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ పదజాలం వేరే ఉంటుంది. మనలాగా స్మూత్గా నాన్న ప్లీజ్ నాన్న చెప్పు నాన్న ఆ బంగారం చేయి నువ్వే తీసావా అలాగా అడగరు. మంచి మంచి గోల్డెన్ వర్డ్స్ వాడుతుంటారు. ఆ పదాలు వింటే అక్కడ ఉన్నవాడికి పేగులు తెగిపోతూ ఉంటాయి. చిచ్చి ఎదవ జీవితం, ఇంకే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఆ పదాలు వాళ్ళు అంటారు, ఏం చేయమంటావు, మా స్టైల్లో నిన్ను ఒప్పించమంటావా, లేదంటే నిజము ఒప్పుకుంటావా? పౌలు గారిని ఆ శరసాలు జైలధికారి అనుకుంటాను అంతకుముందు చాలా రకాలుగా హింసించుంటాడు, చాలా భయంకరంగా కొట్టాడు, చాలా భయంకరమైనటువంటి పదజాలాలు వాడాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి పౌలు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యలారా, ఏమంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి, నేను రక్షించబడాలంటే ఏం చేయాలయ్యా అని తన జీవితాన్ని తీసుకొచ్చే నిత్య రాజ్యాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? మీరు నమ్మినటువంటి దేవునిలో శ్రేష్టత ఉంది, మీరు ఆచరించేటువంటి వాక్యములో సత్యం ఉన్నది కనుకనే, మీలో యథార్థత ఉన్నది కనుకనే మీరు తప్పు చేయడానికి ఇష్టపడడం లేదు, పారిపోవడానికి ఇష్టపడలేదయ్యా. కనుక నా ప్రాణాన్ని మీరు రక్షించారు కనుక మీరు నమ్మిన దేవుడు గొప్పడు కాబట్టి అట్టి గొప్ప రక్షణ నాకు కూడా కావాలి. ఆ రక్షణ నేను ఏం చేయాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక జైలధికారి రక్షణ అనుభవంలోనికి వెళ్ళాడు అని అంటే, ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసేసుకుంటే, పౌలు మాట ఆలకించకుండా తనను తాను చంపుకుంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు చేసే పొరపాటు నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తొందరపాటు నిర్ణయాల ద్వారా, ఆత్మహత్యలకు ప్రేరేపించబడడం ద్వారా మన జీవితాలు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు స్టార్టింగ్లో కెరటాలు కొంతవరకు ఉంటాయి. ఆ సముద్ర కెరటాలు చూస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది. కొద్దిగా లోతుకి వెళ్ళిన కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఒడ్డునున్నట్టే కెరటాలు ఉంటాయా ఉండవా? ఉంటాం. సముద్రం చాలా నిమ్మలంగా ఉంటుంది. మన జీవితం కూడా అలాంటిదే. స్టార్టింగ్లో శ్రమలు ఉంటాయి. క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనకి ఎదురేటువంటి అడల్స్ అనేవి చాలా ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు స్టార్టింగ్ భక్తిలో అలజడికి లోబడిపోయి, అయ్యి బాబాయ్ శ్రమలని వచ్చేసాయి, నిందలు వచ్చేసాయి, అవమానాలు వచ్చేసాయి, ఆయన భయాందోళనకు గురైపోయి స్టార్టింగ్లోనే నువ్వు తప్పుడు నిర్ణయం తీసేసుకుంటే ఆ నెమ్మదితో కూడిన జీవితాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని తిరిగి పొందుకోలేవు. హల్లెలూయా. ఈ చెరసాల అధికారి ఆగాడు.
తన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి అమూల్యమైనటువంటి రక్షణ అనుభూతిలోనికి వెళ్ళినట్లుగా మనము ఆ కింద వచనాల్లో చదివితే చూడండి, కింద వచనాలు 28వ వచనం అనుకుంటాను. పౌలు, ఏ హాని చేసుకోకు, మేమందరం ఇక్కడే ఉన్నాము. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి సాగిలపడి ఈ పదం జాగ్రత్త గుర్తుంచుకోండి. నేను ఎలా చెప్పాను చూడండి, స్టార్టింగ్లో వారిని ఎలా సంబోధించుంటాడు, చాలా క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి పదజాలాలు వాడుతూ కొడుతూ తిడుతూ అంత కఠినంగా హింసించినటువంటి జైలధికారి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలయ్యా, అయ్యలారా. అంతకుముందు ఏ పదజాలం వాడుంటాడు, అలాగే సంబోధించుంటాడా, ఇలా కొరడా పెట్టి అయ్యలారా అన్నాడా, కొడితే తక్కువ వచ్చేసేదేమో. చాలా భయంకరమైనటువంటి, అందుకే మీరు ఆ కింద వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చదవండి. పౌలుని తీసుకుని వెళ్ళి ఆ గాయాలకు ఏం చేశాడట, కట్లు కట్టాడట. కట్లు కట్ట అంటే ఎంత భయంకరంగా కొట్టుంటాడో, ఎంత భయంకరంగా హింసించుంటాడో, ఎంత భయంకరంగా పౌలుని మరి చిత్రహింసలు పెట్టుంటాడో. అలాంటి సందర్భంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి బాధ ఏంటంటే, అంటే ఆ భావము బాధించిన వాడే బాధపడుతూ ఉన్నాడు. మనల్ని బాధించిన వాడే, మనల్ని బాధ పెట్టిన వాడే ఏం చేస్తున్నాడు, తిరిగి బాధపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఒకవేళ చాలా సందర్భాల్లో నీ కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా నీ జీవిత భాగస్వామే కావచ్చు, నీ స్నేహితులు, నీ సంఘ సభ్యులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చిత్రహింసలు గురి చేస్తున్నారేమో, అనరాని మాటలు అంటున్నారేమో, లేదంటే నిన్ను రకరకాలుగా వేధిస్తున్నారేమో, రకరకాలుగా నిన్ను శ్రమలకు గురి చేస్తూ ఉన్నారేమో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే అసహించుకుంటూ ఉన్నారో, ఖచ్చితంగా ఒకరోజు నిన్ను చూసి వారు బాధపడి నీ దగ్గరకు వచ్చి వారి ప్రేమను వెల్లడి చేసేటువంటి దినం రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధించేవాడే నీ బాధను అర్థం చేసుకుని నీ దగ్గరికి వస్తే ఇంకా అంతకంటే సంతోషమే ఉంది. అందుకని ఇక్కడ ఈ జైలధికారి పౌలుని చూసి హక్కుని చేర్చుకుని, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అని తనను తాను బాధపడుతూ ఉన్నాడు, తనలో తాను బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ రెండు వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నీ విషయంలో దేవుడు పలికేటువంటి వాగ్దానం ఏంటో ఈరోజు నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో పాత నిబంధన కాలంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం అయితేనేమి, అదే రీతిగా క్రొత్త నిబంధన కాలంలో ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘం విషయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం అయితేనేమి, ఈ రెండు సందర్భాలు, ఒకటి ఫిలదెల్ఫియా సంఘం అనేది క్రొత్త నిబంధన కాలంలో ఉంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ జనాంగం అనేది పాత నిబంధన కాలంలో ఉంది. ఈ రెండు కలిపి మధ్యలో మనం కూడా అక్కడ అంటే మూడు గుంపులు, ఒకటి పాత నిబంధన గుంపు, రెండవది కొత్త నిబంధన గుంపు, మూడవది మనము కూడా అక్కడ ఉండి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో ఒకసారి అర్థం చేసుకుంటున్నప్పుడు పౌలు జీవితంలో జరిగినది లేదా జైలధికారి జీవితంలో జరిగినది మనము ఎంతవరకు మన జీవితంలో అన్వయించుకుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను బాధించిన వారు, అమ్మా నిన్ను బాధించిన వారి సంతానము వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడి నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద, అమ్మ జ్ఞాపకం చేసుకోండి, నిన్నెవరు బాధిస్తున్నారో నాకు తెలియదు, నిన్నెవరు అసహించుకుంటున్నారో నాకు తెలియదు, నిన్నెవరు చిన్న చూపు చూస్తున్నారో నాకు తెలియదు, నిన్నెవరు అనేక రీతిలుగా హింసిస్తూ ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ నిన్ను చూసి అసహించుకొని, అరే ఈవిడేంటి నాకు ఎదురుగా వచ్చింది, ఈవిడేంటి నాతో మాట్లాడుతూ ఉంది, ఇతనేంటి అసలు, వీళ్ళేంటి, వీళ్ళ స్థాయి ఏంటి, అసలు వీళ్ళు నా అంటే రకరకాల, నేను చెప్పనవసరం లేదు, మీకు అర్థమవుతుందా ఆ మాటకు అర్థం ఏంటో. చిచి వీళ్ళు బ్రతికెంత, వాళ్ళెంత అని ఒకవేళ నిన్ను చూసి ఎవరైనా అసహించుకుంటున్నారా? ఒకవేళ ఈ సమయంలో ఈ స్థలంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సేవకుడిగా హెచ్చరికపూర్వకంగా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు పాత నిబంధన ఇజ్రాయేల్ ప్రజలకైతేనేమి, ఫిలదెల్ఫియా సంఘానికైతేనేమి, మనకైతేనేమి దేవుని వాక్కు ఏం ప్రకటిస్తుందంటే, నిన్ను చూసి ఏం చేసిన వారట అక్కడ
నిన్ను చూసి ఏం చేసిన వారు? చదవండి అమ్మా. బాధించిన వారు అంటే బాధ్యులు అంటే బాధితులు అంటాం కదా. ఏ బాధితులు? వార్త బాధితులు ఉన్నారు, ఆ తర్వాత మోసపోయినటువంటి బాధితులు ఉన్నారు, అవమానించబడినటువంటి బాధితులు ఉన్నారు, తృణీకరించబడినటువంటి బాధితులు ఉన్నారు, చాలా రకాల బాధితులు ఉన్నారు. అంటే ఇలా రకరకాల బాధ్యతలు అందరి దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, ఇదిగో నిన్నెవరైతే బాధిస్తూ ఉన్నారో, నిన్నెవరైతే హింసిస్తూ ఉన్నారో వారు మాత్రమే కాదు, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ పదానికి అర్థం తెలుసుకోండి, వారు మాత్రమే కాదు, వారు సంతానపు వారు నీ పాదముల దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తారట. నమ్ముతున్నారా మీరు? పడ్డవాడు ఎవడు చెడ్డోడు కాదు. ఇప్పుడు అసహించుకోబడిన వాడు, తృణీకరించబడిన వాడు, అయ్యా నన్ను చూసి అనేకులు నవ్వుతున్నారయ్యా, ఎగతాళి చేస్తున్నారయ్యా, నాకున్న లోపాలు చూసి, నాకున్నటువంటి బలహీనతలు చూసి, నాకున్నటువంటి స్థాయిలు చూసి చాలామంది నన్ను చూసి చాలా అసహించుకుంటున్నారయ్యా అంటే అసహించుకోనివ్వండి. నిన్ను ఎవరైతే అసహించుకుంటూ ఉన్నారో ఆయన మాత్రమే కాదు, వారు మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా నీకు దాసోహం అయిపోతూ ఉన్నారు. అలా దేవుడు మలచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనుషుడు కాదు మాట ఇచ్చి తప్పుకోవడానికి. ఆయన దేవుడు కనుక ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యపు విలువ తెలిసిన వారు ఎవరు కూడా మనకంటే పక్కవారిని, అంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళు కాదు నేను అనేది, మేబీ మీ పక్కన కూర్చున్న వాళ్ళు గన్నులుగా ఎంచుకోండి. అంటే మీరు ఎవరినైతే అసహించుకుంటున్నారో వారిని ఎప్పుడు కూడా ఎలా పోల్చుకోవాలి? మనకంటే గనులుగా పోల్చుకోవాలి. మనకంటే ప్రభువా ఏ ఒక్కరిని కూడా నువ్వు అల్పజీవులుగా పుట్టించలేదయ్యా, ఏ ఒక్కరిని కూడా తక్కువ వారిగా పుట్టించలేదు. ప్రతి ఒక్కరిలోని జీవాత్మ ఉందయ్యా. ఇదిగో వారికి మేబీ ఆర్థికంగా లేకపోయి ఉండొచ్చు, శారీరకంగా బలహీనలై ఉండొచ్చు, లేదంటే మాట తీరం లేకపోయి ఉండొచ్చు, లేదంటే వారు కొనడానికి సరైనటువంటి నివాసం లేకపోయి ఉండొచ్చు. కానీ వారందరూ నీ బిడ్డలే కదయ్యా అని నీకంటే నీ పక్కోళ్ళ గురించి నువ్వెవరినైతే అసహించుకుంటున్నావో, ఎవరినైతే తక్కువగా చూస్తున్నావో వారిని ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచిస్తావో, ఉన్నతంగా నీ మనసులో వారికి స్థానం ఇస్తావో, అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదములు సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధపాటు పడుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో. దేవుడు అంటాడు, నిన్ను ఎవరైతే మరి ఎగతాళి చేస్తాడు. పౌలుని చెరసాల జైలధికారి అసహించుకున్నాడు. అమ్మ నేనేం జోకులు చెప్తున్నానా? వింటున్నారా? ఓకే. పౌలుని అసహించుకున్నాడు. ఎవరు అసహించుకున్నారు? చాలా భయంకరంగా తృణీకరించాడు, చాలా భయంకరంగా కొట్టారు. ఇప్పుడు అదే పౌలు దగ్గరికి చెరసాల అధికారి వచ్చి ఏం చేశాడు? సాగిలపడి ఆయన పాదముల మీద పడి, అయ్యా నీకు మాత్రమే కాదు, నీవు నమ్మిన దేవునికి కూడా నమస్కారం. అంటే ఈరోజు నీకు మాత్రమే కాదు, నీవు నమ్మిన దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, జరిగినటువంటి సంఘటన బైబిల్ గ్రంథంలో మీకు తెలియజేస్తాను. 1 సామ్యుయేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము. 1 సామ్యుయేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఈ బైబిల్ గ్రంథంలో చదవవసరం లేదు, చాలా స్టోరీ ఉంది, అందుకే క్లుప్తంగా నేను వివరించి ముందుకు వెళ్తాను, సమయం లేదు కనుక. 1 సామ్యుయేలు గ్రంథంలో 18వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మీరు తర్వాత సాధ్యమైనంత వరకు చదవడానికి ప్రయత్నించండి. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు. ఆయన సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలపైన రాజుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత పాపం అతనికి సహకరించడానికి దావీదుని దేవుడు తీసుకొచ్చాడు. దావీదు ద్వారా సౌలు ఎప్పుడైనా నష్టపోయాడా? గొలియాదుని చంపి మేలే చేశాడు తప్ప కీడు ఎన్నడూ కూడా చేయలేదు. దావీదు సౌలుని చంపాలనుకుంటే క్షణాల్లో పని, కానీ దావీదు సౌలు జోలికి ఎన్నడూ పోలేదు. మేలు చేసినటువంటి దావీదు విషయంలో సౌలు 18వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు 1 సామ్యుయేలు గ్రంథములో విల్లు పట్టుకొని ఈటు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. దేవుడు పిలిచిన పని మర్చిపోయాడు, దేవుడు అప్పగించినటువంటి బాధ్యత మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి దేనికోసం పరిగెడుతూ ఉన్నాడు? దావీదుని చంపాలి, ఇదే తన టార్గెట్. అంటే ఆ ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే చివరికి జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, పరిణామాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవడానికి తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు ఏమన్నాడు? నిన్నెవరైతే బాధ పెడతారో, నిన్నెవరైతే వేదనకు గురి చేస్తారో వారు మాత్రమే కాదు, వారి సంతానపు వారు నీ పాదముల దగ్గర సాగిల పడతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అది వీరి జీవితంలో నెరవేరింది. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, అమ్మా సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి ఏం పడ్డాడు? సాగిలపడి నమస్కారం చేసి
చిత్తము నీ దాసుడను ఆయన నేను ఉన్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము మరలా ఇచ్చి సెలవీయగా నమస్కరించును. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. కుక్క వంటి చాలండి. 18వ అధ్యాయం, మొదటి సామెతల గ్రంథం 18వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు సౌలు గారి చేతిలో ఏముంది? ఈట ఉంది. ఆఫ్టర్ ఆల్ ఎవడండి వీడు? ఎవరు ఆఫ్టర్ ఆల్? గొలియాదుని చంపినటువంటి దావీదు సౌలు దృష్టిలో ఆఫ్టర్ ఆల్ వీడు ఎవడండి? నా కూతురిని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, చుట్టుపక్కల రాజ్యాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ దావీదు గురించి ఆఫ్టర్ ఆల్ అనుకుంటూ 18వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ఈటి పట్టుకుని వెంటాడి పరిగెత్తి ప్రయాసపడి చచ్చిపోయినటువంటి సౌలు తన కుమారుడు యోనాతాను తర్వాత తన మనవడు మెఫీబోషెతు రాగానే ఇప్పుడు దేవుని వాగ్దానం నెరవేరుతుంది. చూడండి, ఆయన అంటాడు, అంటే నిన్ను వేధించిన వారు మాత్రమే కాదు, వారి యొక్క సంతానము కూడా ఏం పడతారు? సాగిలు పడి నమస్కారం చేస్తారంటే ఇప్పుడు మెఫీబోషెతు వచ్చి అంటే దావీదు పాదముల మీద పడి అంటాడు, కుక్క వంటి చచ్చిన కుక్క వంటి నేను. దేవుని వాగ్దానం నెరవేరిందా లేదా? నమ్ముతున్నారా లేదా? నిన్నెవరు తృణీకరిస్తున్నారో నాకు తెలియదు, ఎవరు అసహించుకుంటారో నాకు తెలియదు, ఏ విషయంలో వేదనకు గురవుతున్నావో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకరోజు నీవు ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి దావీదు వలె దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేస్తే నిన్ను అసహించుకున్న వారు, నిన్ను వేధిస్తున్న వారు, నిన్ను హింసిస్తున్న వారు ఒకరోజు ఖచ్చితంగా వారు మాత్రమే కాదు, వారి సంతానము కూడా నీ పాదముల దగ్గర దేవుడు దాసోహం చేయబోతూ ఉన్నాడు. దావీదు జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి కాదు. ఆలస్యం కావచ్చు, ఒక రోజు 2 రోజులు కొద్ది లేట్ కావచ్చు, కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆఫ్టర్ చాలా సందర్భాల్లో మనం అంటాం, ఆడికి ఏం చదువుకున్నాడండి, ఆడికి ఏం పాఠం వచ్చు, ఆడికి ఏం వాక్యం చెప్పడం వచ్చు, అసలు నన్ను కానీ అక్కడికి ఎక్కించుంటే టేబుల్ మొత్తం ఏం చేస్తాను, ఎర్రగొట్టేస్తానండి అంటున్నాను. ఎర్రగొట్టేసేది ఏముండదు. ఇక్కడ దేవుడు ఎవరిని వాడుకుంటే వాళ్ళు దేవుడు వాడుకుంటాడు అంతే. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవరినైతే అంటూ ఉన్నావో దేవుడు ఖచ్చితంగా ఒకరోజు వారికి నిన్ను దాసోహం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ మనం అనుకుంటాం ఆఫ్టర్ ఆల్ని నీకు అధిపతిగా నియమించబోతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. సౌలు అనుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడు, ఆఫ్టర్ ఆల్ పశువులు కాసుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ అక్కడెక్కడో ఉండేవాడు, ఆఫ్టర్ ఆలే ఒక రోజు నీ ముందు అధిపతిగా నిలబడ్డాడు. ఇప్పుడు మెఫీబోషెతు వచ్చి అన్నాడు, అయ్యా చచ్చిన కుక్కనయ్యా నేను, మా తాత కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు. నేను అనుకుంటాను మెఫీబోషెతు ఆ మాట పలుకుంటే నిజంగా చరిత్రలో చాలా భయంకరమైనటువంటి పదజాలం వాడేవారేమో. దేవుడు వాగ్దానం ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇప్పుడు జీవితాన్ని మీరు చూస్తూ ఉన్నారు, కానీ రాబోయే జీవితాన్ని మీరు చూడడం లేదు. దేవుడు ఎలాంటి వాడంటే మనం తీసుకెళ్ళి మన పిల్లల వాళ్ళు, వాళ్ళ పిల్లల వాళ్ళు, వాడ పిల్లల వాళ్ళు వేస్తాడట. ఇప్పుడు మనం మామూలుగా అలాగే తిరిగేసి వచ్చేసి చూడండి నన్ను చూడండి, నా భక్తుని చూడండి అంటే ఈ భక్తి నీతోనే సన్నగిల్లిపోదు. ఖచ్చితంగా మన తరాలకు ఉంది, ఖచ్చితంగా దేవుడు పంచుతూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు నిలకడగలిగిన భక్తి చేయలేకపోతే నీ పిల్లలు కూడా దేనికి దాసోహం అయిపోతారు తెలుసా? నువ్వు ఎవరినైతే చూసి నవ్వావో, ఎవరినైతే చూసి ఎగతాళి చేసావో, ఎవరినైతే చూసి గేలు చేసావో ఒకరోజు వారు నీ పిల్లలకి అధిపతులు కాబోతూ ఉన్నారు. నీ పిల్లలు వారి ముందు దాసోహం కాబోతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏముందంటే జ్ఞాపకం చేసుకోండి, ధనమును బట్టి ఎవరు కూడా ఇహమందు ధనవంతులైన వారు గర్వించక. ఇహమందు ధనవంతులైన వారు, ధనం అంటే మీరు పర్టికులర్గా క్యాష్ గురించే కాదు, ఆస్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ధనం అంటే కొంతమందికి విద్య ధనముగా ఉంటుంది, కొంతమంది జ్ఞానము ధనముగా వాడుతూ ఉంటారు, కొంతమందికి మాట నేర్పరితనము ధనముగా వాడుతూ ఉంటారు, కొంతమంది వారికి ఉన్నటువంటి తలాంతులను. ఇప్పుడు చూడండి, నాకు బాగా పాఠం వచ్చింది అనుకోండి, బాగా పాఠం వచ్చింది, మైక్ ఇలా పట్టుకొని గమకాలు తిప్పుతూ లిరిక్స్ ఇలా తిప్పుతున్నాను అనుకోండి. అలా పాడుతున్నప్పుడు నా పక్కనున్న వ్యక్తిని నేను ఎలా చూస్తాను అంటాను. నా పక్కనున్న వ్యక్తిని నేను ఎలా అంటే నేను తిప్పినట్లుగా ఈ వ్యక్తి తిప్పలేకపో నువ్వు అంటారు. ఇప్పుడు నేను చెప్పే వాక్యంలో ఇప్పుడు నేను చెప్పే ఒక దైవజనుడు, ఈ మాట నేను చెప్పకుండా లేకపోతున్నాను, గమనించండి. ఒక ప్రాంతంలో, గుంటూరు ప్రాంతమే, ఒక ప్రాంతం అంటే ఎక్కడ కాదు, బాపట్ల ఏరియాలో ఒక గొప్ప దైవజనుడు అండి, చాలా మంచి పేరు సంపాదించినటువంటి దైవజనుడు.
వారం రోజులు అంటే వారం రోజుల్లో ఒక 4 రోజులు మీటింగ్స్కి వాక్యం చెప్పడానికి అతన్ని పిలిచారు. పిలిచినప్పుడు మీ కృష్ణా జిల్లా పెనుగొంచుపురం ప్రాంతంలో ఉన్నాం. అప్పుడు మొబైల్ టీం పరిచర్యలో ఉన్నాను. పెనుగొంచుపురం ప్రాంతంలో ఉన్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళాం. క్వైర్గా వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అంటే మాకు చాలా ఇష్టం, చాలా చక్కగా వాక్యం చెప్తాడు. అయితే వెళ్ళినప్పుడు నైట్ టైం దాదాపుగా మాకు ఒక 15 రోజుల ముందే మాకు పని అప్పగించారు. నైట్ టైం అంతా కూడా మీరు ఫ్లెక్సీలా అంటించాలి, పోస్టర్లు అన్నీ కూడా అంటించాలరా అని అంటే, సరే మేము అందరం కలిసి 15 రోజుల ముందే పని స్టార్ట్ చేస్తాం. మొత్తం కృష్ణా జిల్లా, బాపట్ల, ఆ తర్వాత రేపల్లి, దుగ్గురల్ల, ఇవన్నీ కూడా అంటిస్తూ ఉన్నాం. ప్లాస్టర్లు అవన్నీ కూడా అంటించేసి అమ్మయ్య ఇంకొక మీటింగ్కి ఒక 4 రోజులు ఉంది అమ్మయ్య అని రెస్ట్ తీసుకునేటప్పటికి మాకు వచ్చిన ఫోన్ కాల్ ఏంటంటే మా పాస్టర్ గారి దగ్గర నుంచి, నాన్న ఆ పోస్టర్లన్నీ చింపేయండి, మరలా మనం పోస్టర్లు కొత్తగా అంటించాలి అన్నారు. అదేంటండి మరలా కొత్తగా ఎందుకు అంటించడం అని అంటే, ఆ దైవజనుడు మీటింగ్లో వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి దైవజనుడు 2 దైవజనులు పిలుస్తారు. ఒక ఆయన యవనస్తుడు, ఒక ఆయన ఏమో బాగా పెద్ద ఆయన కొద్దిగా వయసు మళ్ళీ ఆయన ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఈ అబ్బాయి 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అబ్బాయి. అయితే ఆ ప్రింటింగ్లో వచ్చినటువంటి మిస్టేక్ ఏంటంటే, పెద్ద దైవజనుడి ఫోటో పెద్దది రావాలి, ఆ చిన్న యవనస్తుడిది చిన్నది రావాలి, ఆ స్పీకర్ అన్నమాట. ఇప్పుడు మీకు సంస్కారం లేదా? అసలు మంచిదో చెడుదో మీకు తెలీదా? నా వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నా అనుభవం ఎక్కడ, ఆయన అనుభవం ఎక్కడ? నిన్న కాకముందు బైబిల్ పట్టుకున్నవాడు ఫోటో నాతో ఈక్వల్గా వేస్తారా? మీకు అర్థమైందా? నాతో ఈక్వల్గా నా సైజు ఆ మాత్రం ఉండాలి, ఆయన సైజు ఎంత ఉండాలి. మీరు ఈక్వల్గా చేస్తారు కాబట్టి ఈ మీటింగ్స్కి నేను వాక్యం చెప్పడానికి రాను, లేదా మరలా మీరు అన్నీ మారిస్తే వస్తాను అని అంటే మరలా రీప్రింటింగ్ పెట్టి మరలా అతి షార్ట్ టైంలో ఆ పోస్టర్స్ అన్నీ చెప్పి మళ్ళీ పోస్టర్స్ అంటించాం. 6 సంవత్సరాలు గడిచిపోయింది. 6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ పెద్ద దైవజనుడిగా చెప్పుకుంటున్నటువంటి దైవజనుడి చర్చిలో యానివర్సరీ అంటే ఒక చక్కటి ఆ చర్చి యానివర్సరీ జరుగుతుంది. చర్చి యానివర్సరీ జరుగుతున్నప్పుడు ఆ పెద్ద దైవజనుడనే ఆయన వీల్ చైర్లో తోసుకొని వచ్చారు. ఆ చర్చికి 25 సంవత్సరాలు యవనస్తుడని ఏ వ్యక్తినైతే తృణీకరించాడో ఆయనే అక్కడ స్పీకర్గా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, నీవు ఎవరినైతే తృణీకరిస్తూ ఉన్నావో ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించబోతూ ఉన్నాడు. పొరపాటును కూడా ఎవరిని తృణీకరించకండి, పొరపాటును కూడా ఎవరిని మనస్సులో కూడా తక్కువ అంచనా వేయకండి. దేవుడు ఆ వ్యక్తి పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో నేను ఊహించలేము. మీకు అర్థమవుతుంది? ఊహించలేము. మత్తయిని చూసిన వారు అందరూ అన్నారు, ఒరే ఇడు సుంకపు గుప్తదారుడు, మెడబట్టుకొని పన్నులు వసూలు చేసేవాడు, అటు చూడు పిచ్చోళ్ళు పారిపోతున్నాడు, అటు చూడు అసలు ఏమైంది? సుంకపు గుప్తదారుడు అనేటువంటి జక్కయ్య కన్నారు. తర్వాత మత్తయ్యను కూడా చూసి అలాగే అన్నారు. వీళ్ళిద్దరిని కూడా సుంకం వసూలు చేసేవారు, మూర్ఖులు 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 అన్నటువంటి వ్యక్తులని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? మీరు కూడా ఏమన్నాడండి? మీరు కూడా ఇశ్రాయేలు జనం అంటే మీరు కూడా అంటే ఈరోజు మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. పొరపాటున ఎవరి మీద అయినా మీకు అలాంటి మనస్తత్వం ఉంటే ఈరోజే ఇప్పుడే ఇక్కడే వదిలిపెట్టేయండి. ఖచ్చితంగా మనకంటే మన పక్కవారు వారు ఏ స్థాయిలో ఉన్నా గనులుగా ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వాదకరమైన రీతిలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి. దేవుడు అంటాడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఇహమందు ధనవంతులైన వారు అంటే మనకి ఏ ధనం ఉన్నా ఏ టాలెంట్ ఉన్నా దానిని బట్టి గర్విస్తే దేవుడు ఖచ్చితంగా అది చేస్తాడు. మనం అసహించుకున్న వారిని దేవుడు లేవనెత్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము మరొక మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. రాజుల నిమిత్తము రాజులు నిన్ను పోషించును. అమ్మ చదవండి. రాజులు నిన్ను పోషించును, వారు రాణులు నీకు పాలిచ్చి దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు. చాలండి. ఇందాక అక్కడ ఏం చదువుకున్నాం? యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుకున్నాం? నిన్నెవరైతే బాధిస్తారో వారి సంతానం కూడా నీకేం చేస్తారు? నమస్కారం చేస్తారు సాగిలపడి. అంటే దేవుడు చేసిన వాగ్దానం అంత గొప్పది. అందుకనే మన నోరు జాగ్రత్తగా ఉండాలా, మన మనసు కూడా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా అనే మాట మన మనసులో రాకూడదు. పొరపాటును కూడా ఎవరిని అసహించుకోకండి.
పొరపాటును కూడా ఎవరిని కూడా తృణీకరించకండి, పొరపాటును కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకండి. రెండవది, రాజులు మనల్ని ఏం చేస్తారట? ఇశ్రాయేల్ ప్రజల కోసము దేవుడు అంటాడు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగం కోసం మాట్లాడుతూ ఉంటే, వారు బబులోను దేశము కల్దీలు వారిని పట్టుకొని చెరక పట్టుకొని వెళ్ళిపోయారు. కల్దీలు ఇశ్రాయేల్ ప్రజలను బబులోని చెరక పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా పట్టుకెళ్ళడం లేదు, పట్టుకెళ్ళడానికి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీలాగే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉంటే యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, ఇదిగో మిమ్మల్ని కొద్ది దినాల్లో కల్దీయులు వారి ప్రాంతానికి బబులోనికి చెరగా కొనిపోతారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెరలోకి వెళ్ళినా సరే అక్కడ మీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? అక్కడ ఆ దేశపు రాజులు మిమ్మల్ని పోషిస్తారు, ఆ దేశపు రాణులు మీకు పాలించి దాదీలుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు మీ పాదములకు సాగిలు పడి భూమి మీద మీకు నమస్కారం చేస్తారు అని అంటే, చాలామంది అనుకున్నారు ఈయనకి పిచ్చి పట్టేసింది, ఎక్కడైనా మనం బానిసలుగా వెళ్తున్నాం కాబట్టి మనల్ని వాళ్ళు ఎందుకు పోషిస్తారు, బానిసలను ఎవరైనా ఎలా వాడుకుంటారు, దాసోహానికి వాడుకుంటారు, పనులకు వాడుకుంటారు, అంతేగాని మనకెందుకు వాళ్ళు దాసులైపోతారు, మనకెందుకు వాళ్ళు పోషిస్తారు, మనకు వాళ్ళెందుకు పాలించి పెంచుతారు, అయినా మనకెందుకు నమస్కారం చేస్తారు అని అపోహలో ఉన్నారు. సరే, కల్దీలు వచ్చారు బబులోను దేశానికి, ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. మనకు తెలుసు బబులోనులో భక్తుడైనటువంటి దానియేలు తన స్నేహితులకి జరిగినటువంటి పరిణామాలు. అక్కడ ఏమన్నారంటే, 90 అడుగుల విగ్రహాన్ని కట్టించి, ఇదిగో దానియేలా మీరు అందులో రండి, మీరు కూడా ఈ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయండి అంటే, దానియేలు ఏమన్నాడు? సరే సార్ అని చెప్పి నమస్కారం చేశాడా? మా ప్రాణములు పోయినా సరే, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే ఈ విగ్రహములకు మేము నమస్కారము చేయము అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అంటే రాజా, ఇదిగో మీరు అగ్నిగుండంలో పడేసినా సరే మేము ఈ విగ్రహానికి నమస్కారం చేయము. సరే, ఇప్పుడు అగ్నిగుండంలో పడేశారు. రాజు అనుకున్నాడు, అరే అక్కడ ఉన్నవారు అందరూ అనుకున్నారు, మళ్ళీ మాడితే కాలిపోయి కేకలేస్తారు కదా, అమ్మాయి బాబోయ్ కాలిపోతున్నా బాబోయ్ అయ్యో అని మరి కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బాధ అనుకున్నారు. కానీ దానియేలు కానీ తన స్నేహితులు కానీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినప్పుడు చక్కగా నేను అనుకుంటాను కూర్చొని పాటలు పాడుకుంటున్నారేమో, పౌలు శరసాలు కూర్చొని పాటలు పాడుకున్నప్పుడు అలా పాడుతున్నట్టుగా చక్కగా ఈ అల్లుల స్థితి మేము పాడుకుంటారేమో. పాడుతూ ఉంటే అరే ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు కేకలేయాలి కదా, మళ్ళీ మాడిపోయి కాలి చచ్చిపోవాలి కదా, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అంటే, తీరా చూస్తే ఎంతమందిని పడేశారు? ఎంతమంది ఉన్నారు? అరే మనం ఎంతమందిని పడేసాం? ముగ్గురినే కదా, మన నలుగురు ఎలా ఉన్నారు అంటే, ముగ్గురు మంది నలుగురు ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు రాజు వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన అంటాడు జీవమగిలిగిన దేవుని సేవకుడు కానీ దానియేలు, నీవు సేవించినటువంటి దేవుడే, ఆయనే దేవుడయ్యా, ఈ లోకంలో ఇంకెవడు దేవుడు లేడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నెబుకద్నెజర్, బెల్షాజర్ కానీ, దర్యావేషు కానీ, అంటే వారు అంటే బబులోనులో ఉన్నంత కాలము వారు పొందినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళు అంటూ ఉన్నారు, ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు? దానియేలుకి, తన స్నేహితులకి. వాగ్దానం నెరవేరిందా లేదా? రాజులు మిమ్మల్ని ఏం చేస్తారు? దానియేలు దగ్గరికి వచ్చి కబురు వచ్చింది, దానియేలు ఇదిగో రాగి ముద్ద అన్నారా? ఏమన్నారు? దానియేలు ఇదిగో రాగి ముద్ద అని చెప్పేసి పడేసరి చెప్పలో పడేలేదు. రాజు భోజనము దానియేలు దగ్గరికి వచ్చిందట. హల్లెలూయా. రాజు భోజనము దానియేలు దగ్గరికి వస్తే దానియేలు అన్నాడు, చిచ్చి ఈ రాజు భోజనం నాకు వద్దు అన్నాడు. అదే నాలంటుండే అయితే లొట్టలు వేసుకొని మరి శుభ్రంగా, అవునా కాదండి, మీరు తినరా శుభ్రంగా. బానిసలుగా వచ్చాను కాబట్టి బానిసకి సరైనటువంటి ఆహారం దొరికితే వదిలేస్తారా? తెలుసా మీకు ఇంతకీ రాజు భోజనం ఎప్పుడైనా చూసారా? విన్నారు ఎప్పుడైనా రాజు భోజనం? ఒక రోజుకి రాజు ఎంత భోజనం వండిస్తారో తెలుసా? పోనీ చదవండి ఒకసారి వాక్య భాగం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22-23 చదవండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22-23 వచ్చిన స్పష్టంగా చదవండి అమ్మా. ఒక్కొక్క దినమునికి సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మొదక పిండియు, క్రొవ్విన ఎడ్లుయు 10 ఎడ్లు అమ్మా, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇదియుగాక ఎర్ర దుంపలు అమ్మా, ఎర్ర దుప్పలు
ఎర్ర దిప్పెలు, జింకలు, కొవ్విన బాతులను ఎన్నండి తేబడిను యూఫ్రటీస్ నది వరకు మొదలుకొని చాలండి. ఏమండి ఎన్నిట్లట? విడిట్లు 10, ఇంకొక 20 ఆవులు, ఆ తర్వాత ఎన్ని గొర్రెలు? 100 కేజీలు మాంసం కాదు, 100 గొర్రెలట ఒక్క రోజుకి. నేను అనుకుంటాను సంవత్సరానికి కాదు ఇది, కొన్ని నెలకు కాదు, వారానికి కాదు, ఒక్క రోజుకి అంత మంచి పదార్థాలు. ఏ భోజనము? రాజు ఇంటిలో ఒక్క పూటకి అంటే ఒక్క దినానికి, ఒక్క రోజుకి గమనిస్తే ఏమన్నా నేను అనుకుంటాను, నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక్కడు ఇంత పెద్ద ఫంక్షను చేసి ఉండడేమో. ఆనాటి కాలంలో సొలొమోన్ని ఒకవేళ ఈనాటి కాలంలో ఉంటే ప్రపంచం ధనవంతుల్లో అగ్రస్థానంలో ఎవరుంటారు? సొలొమోనే ఉంటాడు. ఒక్క రోజుకి ఏ ధనవంతుడు కూడా అంత భోజనం వండించడు. మొన్న ఈ మధ్యన ఎప్పుడు అంబానీ కొడుకు పెళ్ళేది జరిగింది, ఆయన కూడా అంతలా చేసి ఉండడేమో. ఆ రోజు చేసి చేతులు దులిపేసుకొని ఉంటాడు. కానీ రోజు ఇలాగే వండించాలనుకుంటే అంబానీ గారు అడుగు తింటాడు, కానీ సొలొమోను అడుగు తినలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆశీర్వదించాడు కనుక. మనుషుడు సొంత ఆశీర్వాదం మీద వస్తే కొన్ని దినాలకు చేతికి వచ్చేస్తుంది, కానీ దేవుడు ఆశీర్వదించాడు కనుక సొలొమోను అలాంటి రాజు భోజనం ఎవరి దగ్గరికి వచ్చింది? రాజులు నిన్ను పోషిస్తారు అని అనగానే ఇప్పుడు దానియేలు అంటాడు, చిచి ఆ భోజనం నాకు వద్దు, నా దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆహారము ఆకులతో కూడినటువంటి చాలు, నాకు చాలా కూరగాయల భోజనం చాలు, నాకు నా దేవుడు ఇచ్చే భోజనం చాలు, ఆ అపవిత్రమైనది నాకు వద్దు. తృణీకరించలేదా? రమ్మన్నాడా? తీసుకురమ్మన్నాడా? వద్దన్నాడు. రాజు భోజనము తృణీకరించాడు. రాజులు నిన్ను పోషిస్తారు, వాళ్ళు అక్కడ రాణిలు దాదీలుగా ఉంటారు, బానిసలుగా ఉంటారు. అంటే బానిసల బ్రతుకు ఎలా ఉంది? రాజకుమారుల వలె ఉంది. అక్కడ రాజకుమారుల వలె బబులోనులో మరి చక్కగా మరి వారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అగ్నిగుండములో నుంచి బయటికి రాగానే, ఆ తర్వాత సింహముల గుహ నుంచి బయటికి రాగానే రాజు అంటూ ఉన్నాడు, సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు, దానియేలా నీ దేవుడే దేవుడయ్యా. ఈ పార్షిక దేశంలో కానీ, కల్దీయుల దేశంలో కానీ, ఇంకెక్కడ కూడా బబులోనులో ఎక్కడ ఏ దేవత ఏ దేవుడు కాదు, నీవు ఆరాధించేటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడికి హృదయపూర్వక నమస్కారం. దేవుని వాగ్దానము నెరవేరుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. నేను అంటాను, చాలా ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఉండే శ్రమలలోనే, నువ్వు ఉండే ఇబ్బందుల్లోనే, అంటే దానియేలు తన స్నేహితులు బబులోనులో ఉన్నారు, బానిస బ్రతుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళ బ్రతుకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దేవుని వాగ్దానము. నేను అనుకుంటాను, బానిసలుగా వెళ్ళాం కదా, మా బ్రతుకులు ఏముంటాయిలే అనుకున్నారు, కానీ దేవుడేమో వారిని దేవుడు వాగ్దానం ప్రకారంగానే నడిపించాడు తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా బానిసలుగా ఉంచలేదు. ప్రధానులు శ్రేష్టమైన వారిగా ఉంచాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, ఇరుకుల్లో ఉన్నానండి, శ్రమల్లో ఉన్నానండి అని అంటే దేవుడు అంటాడు, నువ్వు ప్రయాణించే మార్గం ఇరుకు కావచ్చు, కానీ అందులోనే దేవుడు విశాలత కలుగు చేయబోతూ ఉన్నాడు. అందులోనే విశాలత ఇవ్వబోతున్నాడు. నీ బ్రతుకు చిన్నదే కావచ్చు, నీకు వచ్చే ఆదాయం తక్కువే కావచ్చు, నీ కుటుంబము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, నేను కొన్ని పరిస్థితులు గమనిస్తున్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నవారిలో ఉన్న సంతోషం కంటే, అలాగని మీరు సంతోషంగా లేరని కదా నా ఉద్దేశం, ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవారు అంటారు చూడండి. ఏ పూటకు ఆ పూట ఉదయం సాయంత్రం దాకా రిక్షా దొక్కుని లేదా పని చేసుకొని సాయంత్రం వచ్చేటప్పుడు ఏ పిల్లలు తినడానికి ఇవి కావాలి కదా, ఇన్ని బియ్యం కూరగాయలు ఆ పూటకి అలా తీసుకొని వచ్చి భార్య భర్తలు చక్కగా ఏ తగాదులు లేకుండా వండుకొని నలుగురు కలిసి చక్కగా తినేసి హ్యాపీగా పడుకుంటారు. ఎందుకో తెలుసా? ఇంకా ఇంటిలో దొంగతనాలు జరుగుతాయని చింత ఉండదు. ఆ తర్వాత ఇంటికి పైన ఫ్లోర్ ఎలా ఓర్చాలని చింత ఉండదు. ఆ తర్వాత ఇంటికి ప్రహారీ ఎలా కట్టాలని చింత ఉండదు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఎలా కట్టాలని చింత ఉండదు. అసలు ఏం చేయాలి అవేమి ఉండదు. వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, ఏ రోజు సంతోషం ఆ రోజు. అట్టి గొప్ప భాగ్యమును ఇక్కడ దానియేలు కానీ తన స్నేహితులు కానీ అనుభవిస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, నిన్ను బాధించేవారే ఒకరోజు నీ కొరకు బాధపడేటువంటి సందర్భం రాబోతుంది. అగ్నిగుండంలో పడేసిన తర్వాత కానీ, సింహముల గుహలో పడేసిన తర్వాత కానీ దానియేలు గురించి తన స్నేహితుల గురించి రాజు గుండెలు కొట్టుకున్నాడు. నిద్ర లేకుండా పరుగును చూసి, అయ్యా దానియేలు బాగున్నావా, ఎలా ఉన్నావు,
బ్రతికి ఉన్నావా అంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అన్న వార్త వినగానే బాధించాలనుకున్నటువంటి రాజే వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు నేను బాధించాలనుకునేవారు బాధపడుతూ ఉన్నారు. అయితే ధైర్యంగా ఉండాలి. ఒరిస్సా ప్రాంతంలో, ఇక్కడ దగ్గరలోని ఒరిస్సా ప్రాంతంలో ఒక దైవజనుడు తన భార్య గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు కొంతమంది ముస్కరులు 1998 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఇది. కొంతమంది ముస్కరులు ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా, ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి, రేయ్, నువ్వు కానీ సేవ పరిచర్య మానకపోతే, ఈ ప్రాంతంలో దేవుని గురించి ప్రకటించడం మానకపోతే, ఇదిగో నిండు చూలాలుగా ఉన్నటువంటి నీ భార్య గొంతుకొచ్చి చంపేస్తాం అని బెదిరించారట. ఆ దైవజనుడు అన్నాడట, అయ్యా, చంపడం సులువా, అది చంపడం సులువా, చచ్చిపోవడం సులువా అన్నాడట. అన్నా, ఏది అంటే మాకున్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? మీరు చంపేసినా పర్వాలేదు, మేము ధైర్యంగా ఉన్నాం. చంపేసినా పర్వాలేదు, మీరు చంపేసి వెళ్ళిపోండి. మాలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, మేము చచ్చిపోయినా దేవుని రాజ్యానికి వెళతాం అనగానే ఉన్న చోట నుండే, ఏంట్రా నీ ధైర్యం అసలు, ఏంటి నీ ధైర్యం అంటే ఆయన అన్నాడట, అయ్యా, చంపడానికి ఒకవేళ మీకు ధైర్యం ఉంటే చచ్చిపోవడానికి మేము ధైర్యంగా ఉన్నాం. హల్లెలూయా. చచ్చిపోవడానికి మేము ధైర్యంగా ఉన్నాం. ఈరోజు నీ మీద శ్రమ, ఒత్తిడి, ఇబ్బంది, అవమానము, నింద వస్తూ ఉందా? ఓర్చుకో. చెప్పు, నీ నిందతో నువ్వు చెప్పు, నిందలు ఎన్ని నిందలు వచ్చినా నేను ఓర్చుకోవడానికి ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నిందల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు నా యేసయ్య. ఆయన అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారి దయ్యాలు పట్టినవాడు, ఇతను మాంత్రికుడు, లేదంటే ఇతను అవేవో చేస్తూ ఉన్నాడయ్యా అని అనేకులను ఎగతాళి చేసిన ఆయన నవ్వుతూ స్వీకరించాడు. కనుక ఒకరోజు ఘనతకు కారకుడయ్యాడు. హల్లెలూయా. నువ్వు అలా పొందుకోవాలనుకుంటే ఈరోజు ఏం చెప్పాలో తెలుసా? ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను, దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మరి చక్కగా నడవండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మరి ఒకరోజు నేను అవమానించిన వారే నీ సంతానములు దాసోహం కాబోతూ ఉన్నారు. ఒకరోజు నిన్ను ఇబ్బంది పెట్టిన వారే, నిన్ను చూసి అనేక రీతిలుగా వేదనకు గురి చేసిన వారే నిన్ను చూసి బాధపడబోతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, నిన్ను పోషించేవారు, మరి నీ కుటుంబాన్ని ఆదుకునేవారు. దావీదు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. కానీ చివరికి తన శత్రువుల 23వ కీర్తన మనం చదువుకుంటాం కదా, ఆయన అన్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలలో ఎప్పుడైతే నీవు దేవునికి దగ్గరగా జీవిస్తావో ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తను నీకు ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని నిర్గమకాండంలో చూడండి, పొద కాలిపోతుంది కానీ అక్కడ అంటే పొద మండుతూ ఉంది కానీ ఆ మోసే చూసినప్పుడు కాలిపోవడం అంటే కాలిపోయింది, బూడిదైపోవాలి. మండుతూ ఉంది. నీ జీవితంలో కూడా నీకు వచ్చే శ్రమలు అలా ఉండిపోవు, మండుతున్నాయి. కానీ నిన్ను కాల్ చేసే అంత శ్రమలు దేవుడు నీకు ఇవ్వడం లేదు. నిన్ను కాల్ చేసేంత శ్రమలు దేవుడు నీకు ఇవ్వడం లేదు. కనుక దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు బైబిల్ గ్రంథంలో చాలామంది మరి దైవజనులు వారి జీవితాలను బట్టి ముందుకు కొనసాగారు. మరి ఒక 2 రిఫరెన్స్లు చదివించేసి ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. ఆ చివరి వచనం చదవండి అమ్మ. కింద మాట చదవండి. వారి భూమి మీద సాగిలపడి, ఇంకా కింద వచనం చదవండి. నీ పాదములు ధూళి వాళ్ళు ఏం చేస్తారట? నేను ఎవరైతే ఇప్పుడు కించపరుస్తూ ఉన్నారో ఒకరోజు వారి ముందు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టబోతూ ఉన్నాడు అదనమాట. నీ పాదముల ధూళి వారు చూడు, నిన్ను చూస్తున్నవారు, నిన్ను తక్కువగా చూసి అసహించుకుంటున్నవారు ఒకరోజు ఖచ్చితంగా సిగ్గుపడి నీ ముందు దాసోహం కాబోతూ ఉన్నారు. ఇది దేవుని వాగ్దానము, మనుషుడు ఎవడో నిర్ణయించినది కాదు. కనుక దేవుని వాగ్దానము ఎన్నడూ కూడా నెరవేరకుండా ఉండదు. పౌలు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొట్టినవాడే, బాధించినవాడే మరలా తన గురించి బాధపడుతున్నాడు లేదా? బాధపడట్లేదా? యెషయా గ్రంథంలో చూసుకున్నాం. మరి దావీదుని బాధించిన వారి వంశావళిలో వచ్చినటువంటి మెఫీబోషెతు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. అయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత యెషయా గ్రంథంలో మరొక చోట మనం జ్ఞాపకం చేసుకున్నాం. బాధించిన వారు అంటే రాజులు నిన్ను పోషిస్తారు, మరి వారి రాణులు పాలించి పెంచుతారు. ఆ తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో నీకు నమస్కారం చేస్తారు భూమి మీద సాగిలపడి. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏం చేస్తారంటే నీ పాదములు ధూళి వాళ్ళు ఏం చేస్తారట? నాకుతారు. చివరి వచనం చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో చదివితే మరి ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఫిలదెల్ఫియా సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటే
యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు రప్పించెదరు. వారు వచ్చి నీ పాదముల మీద పడి చాలండి. సాతాను సమాజం అనేది ఒకటి ఉందో తెలుసండి? ఉందా లేదా? సాతాను సమాజం అంటే అదే ప్రత్యేక ప్రార్థనా మందిరాలు ఏం కట్టుకోరు. సాతాను సమాజం అంటే ఎలా ఉంటుందంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో సాతాను సమాజం ఒకటి ఉంది. 11 మందిని తీసేస్తే ఒక ఆయన ఎవరైనా ఏమండి మీకు బాగా తెలుసుకుంటుంది. అంటే ఇప్పుడు చర్చిల్లో కూడా సాతాను సమాజం అనేది ఒకటి ఉంటుంది. ఫలానాని మనం చూపించవలసిన అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆటోమేటిక్గా బయటపడిపోతాడు. ఇస్కరియోతు యోధా లాంటి వాడు. ఇప్పుడు చూడండి, సాతాను సమాజము అంటే వారి యొక్క పని ఏంటి? అందరినీ చిన్న చూపు చూడడము, అందరినీ అసహించుకోవడము, అందరినీ లోకుగా చూడడము. అంటే ఇప్పుడు అందరిలో అన్నిట్లో నేను ఎవరిని ఎలా అంటే మీకు అర్థమైంది. నా పొజిషన్ అంటే నేనున్న పొజిషన్ బట్టి ఆ స్టిల్ బట్టి మీరు చెప్పొచ్చు. ఎలా అదనమాట, నన్ను మించినోడు లేడు అంతే. ఎవడక్కడ అనగానే 10 మంది పరిగెత్తుకుని చెప్తాం మహాప్రభు అనాలి. అనగానే ఇప్పుడు ఏడు సంగతి అంటే అదే ఒక్కొక్కరు ఒక్కొక్క వారు చెప్పగానే సరే ఇప్పుడు అలా కాదు ఇదిగో ఇలా అని చెప్పేసి ఈయన చెప్పగానే అందరూ పడుతూ లేస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయి చేసుకొచ్చేయాలి. ఇది సాతాను సమాజం అంటారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సాతాను సమాజమునికి దేవుడు అంటాడు, ఈరోజు సంఘములో ఎవరైతే ఒక విశ్వాసిని పడగొడుతూ ఉన్నారో, ఒక విశ్వాసిని మరి దేవునికి దూరం చేస్తూ ఉన్నారో, దేవుని సహవాసానికి ప్రార్థనా జీవితానికి దూరంగా ఎడబాటుగా చేస్తూ ఉన్నారో, ఇది సాతాను సమాజము. అది ఒక్కడా, ఇద్దరా, 10 మందా, 100 మందా పక్కన పెట్టండి. ఇప్పుడు చూస్తే సాతాను సమాజానికి వచ్చే పనిష్మెంట్ ఏంటి? పెలదొలిపే సంఘముతో దేవుడు అంటాడు, ఇదిగో సాతాను సమాజమునకు ఇదిగో ఒక రోజు వచ్చిన తర్వాత ఈ రోజు నిన్ను చూసి అసహించుకున్నవాడు సాతాను సమాజంలో ఉన్నవాడు, నిన్ను చూసి తక్కువగా మాట్లాడుతున్నవాడు, నిన్ను గేలు చేస్తున్నవాడు, ఇంకా నీ జీవితంలో ఏ కార్యం జరగదు, నీ జీవితం ఇంతే, నీ బ్రతికింతే, నేను ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక గుంపులో కూర్చోబెడితే వారిదే సాతాను సమాజము. అనగా ఎడమ చేతి వైపు కూర్చున్న అంటే గొర్రెలు అంటే మేకల సమాజం అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సంబోధించారు కదా. ఇదిగో నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళారా మీరు లోనకి రండి అన్నారు. ఆశీర్వదించబడకుండా నిత్య నరకాగ్నికి సిద్ధంగా ఉన్నటువంటి మేకల గుంపులారా అన్నారు కదా. ఇది సాతాను సమాజం అంటే. ఇప్పుడు ఎవరైతే ఎగతాళి చేస్తూ కించపరుస్తూ అవమానిస్తూ ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? మేకల మందులో పడేస్తారు. ఇదే సాతాను సమాజం అంటే. ఒక రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది ఆ వచనము. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడి సాతాను సమాజము వారిని అందరినీ రప్పించేదను. ఎవరు? దేవుడు రప్పిస్తానంటున్నాడు. చదవండమ్మా. వారు వచ్చి ఎవరు వారు అంటే దేవునితో అంటు కట్టబడిన వారు, వాక్యానుసారంగా పెరిగిన వారు, ప్రార్థన సహవాసములో దేవునితో మరి ఐక్యత కలిగి జీవించి నిత్య రాజ్యానికి వారసులైన వారి దగ్గరికి రప్పించిన తర్వాత ఇప్పుడు వారు నీ పాదములకు ఏం చేస్తారట? హల్లెలూయా. ఏమంటే దేవుడు మీకు ఎంత ఘనతనిచ్చాడో తెలుసా? నిజానికి దేవుని పాదములకు నమస్కరించాలి వారు. దేవునికి అయ్యా మా తప్పు అయిపోయింది అయినా దేవునికి నమస్కరించాలి. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఏమండి మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చేస్తాను. అయిపోయింది. భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు అనుకోండి. భార్య తీసుకొని బండి మీద వెళ్తున్నాడు. ఇలా బైక్ మీద వెళ్తూ ఉంటే భార్య ఇలా బండి మీద దిగ్గానే ఆ పక్కన ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి ఆవిడ మీద ఇలా చేయేసాడు. భర్త ఏం చేస్తాడు? థ్యాంక్ యూ బ్రదర్ అంటాడా? ఏమంటాడు? ఏమంటాడండి? అసలు ఏమైనా రియాక్ట్ అవుతాడు ఆవిడ? అరే అసలు ఎవడ ఇతను కొట్టే శక్తి లేకపోయినా కనీసం మాటలైనా విసురుతాడు, ఏదో ఒకటి అరుస్తాడు. ఈరోజు మనం ఎవరో తెలుసా? వధువు సంఘము. యేసుక్రీస్తు ప్రభుల వారికి సిద్ధపరచబడినటువంటి భార్యవు వధువు సంఘము కనుక నీ మీద అపవాదిగాడు అంటే సాధారణ సమాజంలో ఉన్న వారందరూ కూడా అపవాదిగాడితో సమానము. దేవుని బిడ్డలను దేవుని వాక్యానికి సహవాసమునకు మందిరానికి అంటే దూరం చేస్తున్న వారందరూ ఏ గుంపుకి చెందినవారు? సాతాను సమాజమునికి చెందినవారు. ఇప్పుడు వాడు వచ్చి నిన్ను వధువు సంఘముగా సిద్ధపరచబడుతున్నటువంటి నీ మీద చెయ్యేస్తే మీ ఆయన ఊరుకుంటాడా? ఎవరు మీ ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు. అదనమాట. అంత తేలిగా వదిలేటువంటి దేవుడు కాదు. నీ పాదముల చెంత ఏమంటాడు తెలుసా? పడ కొట్టేసి రై చెల్లెని విలు అర్జెంటుగా కాళ్ళ మీద పడి నా భార్యకి క్షమాపణ చెప్పు అంటాడు. యేసు ప్రభువుడు చేసిందని.
నిన్నెవరైతే తక్కువగా చూస్తున్నారు, ఎవరైతే అసహించుకుంటున్నారు, ఎవరైతే కేలి చేస్తున్నారు, ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో వారిని నీ పాదములకు దాసోహం చేస్తూ ఉన్నాడు నీ భర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగినటువంటి దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, అయ్యా నన్ను బాధించిన వారే నా కొరకు బాధపడుతూ ఉండేటట్లు చేసావు ప్రభువా. అయ్యా నన్ను హింసించిన వారు నైనా అయ్యా ఎదుగుతండి నన్ను అయ్యా చూసి ప్రభువా అయ్యా అవమానించబడేటట్లుగా అయ్యా నన్ను ఎగతాళి చేసిన వారిని ప్రభావాన్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అయ్యా ఎదుగుతండి నన్ను ప్రేమించేటువంటి దేవుడు నా దేవా. ఎదుగుతండి మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం.